ఎన్నో హామీలిచ్చి వారందరినీ నట్టేట ముంచాడని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మూట్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో 76,000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారని, వారందరికీ రైతు బంధు 15,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన దుయ్యబట్టారు. రైతాంగం మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి, ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆబాసు పాలైన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్తు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగం తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే 1,50,00,000 ఎకరాలకి 70 లక్షల రైతాంగానికి దాదాపు 10,000 కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసిన సందర్భాలు. మళ్ళీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు? ఏ నోటు అన్నావు? ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు, అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 67,000 ఎకరాల భూమికి ఈరోజు నష్టం చేశారు, మోసం చేశారు. ఆనాడు ఎన్నికల ముందు పెట్టుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు కాంటాక్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ 6 గ్యారెంటీలు చూపి ఓట్లు దండుకొని ఇవాళ మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఎందుకు మోసం చేశారు? ఇవాళ మీరు ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ ఇస్తామని ఇదొక్కటే నేను చెప్తాను, ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రజలు మీకు ఓటేశారు. ఇలా మోసపోయి ఓటేసిన వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకంగా మోసం చేస్తున్నారు. ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం, ఏదేమైనా కుర్చీ తీసుకుందాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇవ్వకుండా కూడా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట విన్నా, ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం, అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆబాసు పాలైనరు. ఇలా ఎవరు అయినరు? ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఆబాసు పాలైనరు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఆనాడు మీరు ఎకరానికి 7,500 ఇలా ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే. ఇలా మీరు కూడా మోసం చేశారు. మీరు కూడా ఆనాడు మీరు 15,000 అన్నారు, 7,500 చొప్పున అన్నారు. ఈయనందుకు మీరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో, ఎమ్మెల్యే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కూడా బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాం, మేము ఓట్ల కోసం మాట్లాడినాము, గెలిచిన తర్వాత మేము మర్చిపోతున్నాము, మీకు తగ్గించినాము, క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ అంటే ఈ రకంగా కేసీఆర్ పాలన బాగుంది అని బ్రహ్మాండంగా ఇలా ప్రతి రైతు అనుకుంటున్న సందర్భాలు ఇది దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఎల్లంపల్లి మేము పూర్తి చేసుకున్నాం. అదే రకంగా చేసుకున్నాం. గూడెం లిఫ్ట్లో బ్రహ్మాండంగా 30,000 ఎకరాలు ఇవాళ నీరు వస్తున్నాయంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రతిపాదించాను ఎల్లంపల్లి, నేను ప్రతిపాదించాను గూడెం లిఫ్ట్ కంప్లీట్ చేశాం.
గతంలో కొంత రిపేర్ ఉంటే పోయిన సంవత్సరం రిపేర్ చేసి ఒక్కరోజు కూడా నీరు రాకుండా ఇలా 30 నుంచి 40 రోజుల దాకా నీరు ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వాల్సిన బాధ్యత ఆ గూడెం లిఫ్ట్ కూడా అది మా కేసీఆర్ ఆనాడు కేసీఆర్ తోటి ఓపెన్ చేయించాం. కానీ ప్రతిపాదన నేను 2వ సారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు అది చేసాం.